గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రేపు అయితే మా వారి బర్త్డే ఉంది, మా హస్బెండ్ బర్త్డే ఉంది. ఈ నైట్ చిన్న సర్ప్రైజ్ ఇచ్చి కేక్ కటింగ్ చేయిస్తున్నాను అనమాట. మా వాడి పక్కన ఉండి పిచ్చ గోల్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే బెలూన్స్ అవన్నీ ఉదేసుకొని అన్నీ అరేంజ్ చేసుకొని దెన్ అప్పుడు వాల్ డెకర్ అనేది స్టార్ట్ చేసేద్దామని. అస్సలు మా వాడు పక్క నుండి నన్ను చిన్న పని కూడా చేసుకొని పిచ్చ పిచ్చ గొడవ చేస్తాడు. మా వాడికి బెలూన్స్ బాగా గిట్టుగా కొడుతున్నాడు అనమాట, కిందేసి. కొత్తగా ఉన్నాయి వాడికి. ఎంతైనా ఏమైనా ఫెస్టివల్స్కి కానీ ఏమైనా సర్ప్రైజ్ పార్టీ చేయడప్పుడు డెకార్ చేస్తుంటే మన చేతులతో మనకు చేస్తే ఆ ఫీల్ అండ్ ఎవరికైతే సర్ప్రైజ్ చేస్తున్నామో వాళ్ళ నుంచి వచ్చే హ్యాపీనెస్ అసలు చాలా బాగుంటుందండి. ఆ మినిట్ ఏదైతే ఉందో, ఆ సెకండ్ ఏదైతే ఉందో, మీకు ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. ఆ టైంలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది చాలా బాగుంటుంది. నాకు అలాంటి మూమెంట్స్ అంటే చాలా ఇష్టం. సో ఎంత కష్టమైనా ప్రతి బర్త్డేకి నేను ఆయన సర్ప్రైజ్ ఖచ్చితంగా చేస్తాను. సూర్య ఉండు నాన్న. సో బెలూన్స్ అన్నిటికీ గాలి కొట్టేసాను. అందులోకి ఈ చిన్న చిన్న డెకరేషన్ ఏదైతే ఉందో అందులోకి బెలూన్స్ కొన్ని రెడీ అయిపోయాయి కాబట్టి వీటితో అందులోకి డెకరేషన్ కంప్లీట్ చేసేద్దాం. ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను. పెళ్ళైన ఫస్ట్ నా బర్త్డేకి మా ఆయన తీసుకొచ్చి చిన్న డెకార్ చేసి నాకు తీసుకొచ్చారనమాట. సో ఒకటి ఉంది కదా అని చెప్పి నేను డిమార్ట్లో ఒకటే తీసుకున్నాను. అది యూస్ అయింది, అది సేవ్ చేశాను అనమాట. సో కిందంతా పెట్టలేదు. అనేది కంప్లీట్ అయిపోయింది. గోల్డ్ కనిపించట్లేదేమో అనిపిస్తుంది. వేరే కలర్ తీసుకొని ఉండాల్సింది, బట్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో ఏ ఒక్కటి నేను ఇప్పుడు ఈ అకేషన్ కన్నా ఏ ఒక్కటి కొనలేదు. లాస్ట్ ఇయర్వి అండ్ మా యానివర్సరీకి అయితే కొన్నాను, అప్పటివి అన్నీ అవే యూజ్ చేశాను, ఒకటి కూడా కొనలేదు. అండ్ నేను పైన లైటింగ్ కూడా సెట్ చేశాను. సో అలా లైటింగ్ వస్తుంది అన్నమాట. సో పైన ప్లెయిన్గా ఉందని చెప్పి అలా లైటింగ్ సెట్ చేశాను. సో డెకరేషన్ అంతా అయిపోయింది, బెలూన్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇంకా కేక్ ఇక్కడ పెట్టి టేబుల్ పెట్టి అక్కడ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. వెయిట్
అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. సో దిస్ ఈస్ ద టుడే బ్లాగ్. సో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మా హస్బెండ్ కూడా బాగా సర్ప్రైజ్ అయ్యారు. డెకరేషన్ అంతా చూసి చాలా బాగుందని చెప్పారు. సో మా హస్బెండ్కి అయితే నేను సిల్వర్ బ్రాస్లెట్ అనేది గిఫ్ట్గా ఇచ్చాను. సో టుడే ఈ బ్లాగ్ ఇంతే అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.